సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? లేకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నిక గెలుస్తుందా? ఆ పరిస్థితి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలి. హ్మ్. నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ రెండు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా? ఏది పెట్టినా కూడా ప్రజల లోపల నాడి చూడాలి మనం. ఇప్పుడు ఈ ముస్లిం ఓట్లు ఎటువైపు పడే అవకాశం ఉంటుంది సార్? ఎఫెక్ట్ చేసే స్థాయిలోనే ఉంది. నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. బట్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబంలోనే కొంత విభేదాలు ఉన్నాయి. అనుకుంటారు, ఆశిస్తారు. బట్ ఇవ్వకపోయినంత మాత్రాన కేసీఆర్ మాగంటి గోపీనాథ్ ఆయన కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచి కూడా అదే కాంగ్రెస్ ఓడిపోతే ఎట్లా ఉంటుంది సార్? మార్పులు చేర్పులు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు. ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉంటుంది? నాకు తెలిసినంత వరకు అయితే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ మంత్రి అడ్లూరు లక్ష్మణ్, బీసీల సంస్కారవంతులు. ఈ కవిత ప్రభావం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు తండ్రితోని బహిష్కరించబడ్డ ఆమెకు. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తాం హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హీట్ పెరిగిపోయింది. మూడు ప్రధాన పార్టీలు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. దాదాపు 2 పార్టీలు ప్రకటించే ఇప్పటికే. అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా మారింది. అట్లాగే సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు కాదు ప్రత్యామ్నాయం మేమే అని నిరూపించుకోవడానికి బీజేపీ, ఈ 3 ప్రధాన పార్టీల మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎవరి బలాబలాలు ఏంటి, ఎవరు విజయానికి దగ్గరగా ఉన్నారు, ప్రజలు ఎవరికి గెలిపించే అవకాశం ఉంది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే కన్నా. సార్, హైదరాబాద్లో నియోజకవర్గం అయినటువంటి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది. ఏంటి సార్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? లేకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నిక గెలుస్తుందా? ఒక 3-4 అంశాలు మనం చూసినట్టయితే పరిస్థితి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలి. ఒకటి ఏంటంటే గత ఎన్నికలకు ఇప్పటికీ ఈ 2 years కూడా కాలేదు. ఇంకా కాంగ్రెస్ పెద్దగా చేసిందేం లేదు. టీఆర్ఎస్ను మరిపించాలి, గతంలో టీఆర్ఎస్లో ఓట్లు వేసిన వాళ్ళను తన దారికి తెచ్చుకోవాలనుకుంటే ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ పాజిటివ్ ఏం లేదు. కాంగ్రెస్ అంతటా కొంత వ్యతిరేకతే ఉన్నది. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చాడు, ఆ పేరుతో 13 హామీలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉండే, ఇవి అమలు చేయలేదు అనేది ఒక ఆ బాధ అనేది ప్రజల్లో ఉంది. జూబ్లీ హిల్స్ అనగానే మనం అనుకుంటాం అని పెద్ద పెద్ద బంగ్లాలు ఒక్కొక్కరిది ఎకరంలో ఉంటుంది. వాళ్ళు ఎవరు పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లేసే వాళ్ళు కాదు. నాకు తెలిసినంత వరకు అసలు ఆ రోజు చాలామంది ఉండరు. వాళ్ళ వాళ్ళ పనుల మీద ఎక్కడనో కార్పొరేట్ ఆఫీసులలోనో విదేశాలలో ఎక్కడనో ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా ఆ మహిళలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు వచ్చి పోలింగ్ బూత్లో ఈ మాసిన బట్టలు వేసుకున్న ఆ స్లమ్ పీపుల్తో లైన్లో నిలబడి ఓట్లు వేయరు. ఎండలో ఒకసారి వర్షం పడ్డప్పుడు క్యూలలో నిలబడి ఓట్లు వేయరు. పోనీ అక్కడ వీళ్ళను డైరెక్ట్గా తీసుకుపోయి పోలీసులు గన్మెన్లు ఓట్లు వేయిస్తారంటే అట్లా చేయడానికి లేదు. అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రజలు కూడా ఊరుకోరు. కాబట్టి ప్రధానంగా ఆ సెక్షన్ ఓట్లలో పాల్గొన్నది కాబట్టి ఎక్కువ స్లమ్ పీపులే జూబ్లీ హిల్స్లో చాలా స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్ వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ ఓట్లేయాలంటే కాంగ్రెస్ పెద్దగా ప్రభావితం చేసింది అయితే ఏం కనబడతలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. టీడీపీ నుంచి గెలిచారు, మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినాక 2 సార్లు గెలిచారు. ఆయన మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంటే మొన్న ఓడిపోయేవాడు. రాష్ట్రమంతటా కూడా యాంటీ టీఆర్ఎస్ వేవ్ నడిచింది. ఇక్కడ హైదరాబాద్లో కొంత ప్రో టీఆర్ఎస్ జరిగింది. ఎందుకు అంటే సిటీలో కొంత డెవలప్మెంట్ ఇవన్నీ కనబడ్డాయి. అన్నిటికంటే ఎక్కువగా ఆ స్లమ్ పీపుల్కు, పేదవాళ్లకు పథకాలు చక్కగా అందినాయి. కాబట్టి గోపీనాథ్ పట్ల ఆ సానుభూతి కనబడ్డది. మనం వేరే ఎన్నికతో దీన్ని కంపేర్ చేయలేం, కంటోన్మెంట్ ఎన్నికతో. ఎందుకంటే కంటోన్మెంట్లో ఏమైంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది. ఎట్లా ఒకటైందంటే చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి బీజేపీలో ఉన్న లీడరు రేపు నామినేషన్ అనగా వచ్చి కాంగ్రెస్ బీఫామ్ మీద వేశాడు. అప్పటికప్పుడు ఆయన క్యాడర్ అంతా ఆయన ఎంబడి ఉంటుంది తప్ప పార్టీ ఎంబడి ఉండరు వాళ్ళు. పార్టీ ఓ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. కొన్ని నిజంగానే మన క్యాండిడేట్ కాంగ్రెస్లో పోయింది కాబట్టి మన పార్టీని బతికించుకుందాం అంటే ఎవరో అనామకునికి వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఇది రాజకీయాల్లో ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో అదే నడుస్తూ ఉంది. టీఆర్ఎస్ ఏమో చాలా అడ్వాన్స్గా 2 నెలల ముందు
2-3 నెలల ముందే గోపీనాథ్ వైఫ్‌కు టికెట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాదు ఏరియా వైస్‌గా ఇన్ఛార్జీలనేసి ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నిన్న మొన్న డిక్లేర్ చేసింది. బీజేపీ ఇంకా డిక్లేర్ చేయలేదు. బీజేపీ గాని, మజ్లిస్ గాని ఉమ్, నా అంచనా ప్రకారం ఏందంటే ఈ 2 కూడా పరోక్షంగా బీఆర్ఎస్‌ని ఓడించాలనే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ఓవైసీ ఫ్యామిలీ కొంత కేసీఆర్ దగ్గరగా ఉన్నా కూడా మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు రేవంత్ రెడ్డి మాట వినాల్సొస్తుంది. నవీన్ యాదవ్ వాళ్ళ క్యాండిడేట్ ఇదివరకు. అవును. మజ్లిస్ నుంచి 40,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి. శ్రీశైలం యాదవ్‌కు ఓవైసీ కుటుంబానికి కూడా మంచి సంబంధాలుంటాయి. శ్రీశైలం యాదవ్‌కు రేవంత్ నగర్ యూసుఫ్ కూడా ఆ ప్రాంతం అంతా కూడా మంచి పేరుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ని గెలిపియాలనే దాంతోని బీజేపీని కొంత సయోధ్య చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి బీజేపీకి ఏం లాభం జరుగుతుంది? పోయినసారి కూడా అదే కదా! ఇప్పుడు కేసీఆర్ ఓటమికి 10-15 ముఖ్య కారణాలున్నా కూడా మొదటి కారణం ఏందంటే మోడీ గారు ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి రాదు అని అనుకున్నాడో టీఆర్ఎస్ రాకుండా ఎట్లా ఆపాలి? ఫిజికల్‌గా రేవంత్ రెడ్డితో ఆయనకి ఎటువంటి అండర్‌స్టాండింగ్ గాని, కూర్చొని మాట్లాడుకోవడం గాని లేదు. సోనియా గాంధీతో కూడా వాళ్ళేం మాట్లాడుకోలే. కానీ కేసీఆర్‌ని రానీయకుండా ఉండాలంటే ట్రయాంగిల్ పోటీ ఉండకూడదు అనుకున్నాడు మోడీ. ఆయన వచ్చి సర్వే చేసిన టీమ్‌తో మాట్లాడాడు ఇక్కడ. మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంది 35 స్థానాల్లో పోటీ ఇయ్యగలుగుతామని చెప్పారు. 35 స్థానాల్లో పోటీ ఇస్తే 60 సీట్లకు పైన పోటీ ఉండదు కదా! వన్ సైడ్ ఉంటది. అవును. అందుకని ఏం చేశాడంటే ముఖాముఖి పోటీ ఉండేటట్టయితే గనుక ఈ బీజేపీ ఓట్లను చీల్చకపోతే గనుక యాంటీ ఇన్కంబెంట్స్ అంతా కాంగ్రెస్‌కి అనుకూలంగా మారుతుంది. గత 10-15 ఏళ్లుగా రాజకీయాల్లో ఏం జరుగుతుందంటే మంచి పనులు చేసి ఓట్లాడడం కాదు. ఓట్లను చీల్చి గెలవాలనే పద్ధతి మొదలైంది. రాజశేఖర రెడ్డి సెకండ్ టర్మ్ గెలిచినప్పటి నుంచి కూడా ఇంకా వెనకెళ్ళినట్టయితే 99లో చంద్రబాబు నాయుడు రెండోసారి గెలిచినప్పటి నుంచి కూడా ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంటే గనుక గెలవడం కష్టమవుతుంది. ముఖాముఖి పోటీ ఉంటే గెలవాలనేది అపోజిషన్ వాళ్ళు అనుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? యాంటీ ఇన్కంబెన్సీ చీలాలి. కాబట్టి పార్టీ లేకపోయినా అప్పుడు ఆ రోజుల్లో ఆయన లోక్ సత్తాను ఎంకరేజ్ చేశాడు. మొన్న ఈయన చిరంజీవిని దేవేందర్ గౌడ్ని ఎంకరేజ్ చేశాడు. మహాకూటమి ఉన్నా కూడా 116 స్థానాలలో చిరంజీవి ఇన్ఫ్లుయెన్స్ వల్ల దేవేందర్ గౌడ్ ఆయనతో కలవడం వల్ల తెలంగాణ ఓట్లు చీలినాయి. రాజశేఖర రెడ్డి ఓట్లు కూడా చీలినాయి. చీలేసరికి రాజశేఖర రెడ్డి ట్రయాంగిల్ ఫైట్లో బయటపడ్డాడు. లేకపోతే 116 స్థానాలలో ఓటమికి చిరంజీవి కారణమయ్యాడు. మహాకూటమి ఓటమి. మోడీ కూడా పోటీ పెడితే 35 స్థానాల్లో కనుక ట్రయాంగిల్ కంటెస్ట్ ఉంటే కేసీఆర్ వస్తాడు. రావద్దంటే ఏం చేయాలి? పోటీ లేకుండా వెనుకో తగ్గాలి. 15 స్థానాలకు పరిమితమైంది ఆయన. అందులో 8 గెలిచారు. ప్రచార సరళి చూసినా అట్లా కనబడుతుంది. గట్టి క్యాండిడేట్లను పెట్టిన సీట్లు ఎన్ని ఉన్నాయని చూసినా కూడా 15 కంటే ఎక్కువ లేవు. అమిత్ షా, మోడీ తిరిగి కూడా 15 కంటే ఎక్కువ తిరగలేదు. ఇదంతా కూడా రాజకీయాలలో కుట్రలు ఉంటాయి. జూబ్లీస్లో కూడా మళ్ళీ ఒకసారి ఆ కుట్ర జరగబోతున్నది. మజ్లిస్ కాంగ్రెస్ను సపోర్ట్ చేసినప్పుడు బీజేపీ పరోక్షంగా కూడా చేయకూడదు. కానీ ఇప్పటివరకు క్యాండిడేట్ పెట్టలేదు. రేపు ఎల్లుండో క్యాండిడేట్ డిక్లేర్ చేసినా కూడా ఒక బలహీనమైన క్యాండిడేట్ను వాళ్ళు పెడతారు. పెట్టడంతో టీఆర్ఎస్కు వ్యతిరేకమైన ఓటు అంతా కూడా బీజేపీ పడాల్సింది కూడా కాంగ్రెస్కే పోతుంది. మజ్లిస్కి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు ఆ 7 సీట్లు తప్ప 8వ సీటు మీద వాళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళకు ఆ పోటీలో కాంగ్రెస్ ఏదన్నా పరోక్షంగా హామీ ఇచ్చింది అనుకోండి, డమ్మీ క్యాండిడేట్ పెడతారు. అంతే. గోపీనాథ్ గారికి ముస్లింలలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ బస్తీలలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఆయనతో బాగుండేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా సింపతివే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న ఫ్యాక్టర్స్. క్యాండిడేట్ మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్కి అసెట్. ఎందుకంటే అజరుద్దీన్కో లేకుంటే ఇంకో క్యాండిడేట్కో ఇచ్చుంటే ఇంత పోటీ ఉండేది కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్కు బాగా ఫాలోయింగ్ ఉంది. ఫాలోయింగ్ ఉంది. యాదవ్లలో కొంత ఉన్నా కూడా అంజన్ కుమార్ కొంత అసంతృప్తితో ఉన్నాడు కాబట్టి ఆయన వర్గం కూడా ఉంటుంది. బట్ చూడాలి. ఎందుకంటే రామ్మోహన్ కూడా ట్రై చేసాడు. రామ్మోహన్ వైఫ్ కూడా యాదవే. మరి కుల ప్రాతిపదిక బీసీల ఓట్లన్నీ కూడా నవీన్ యాదవ్ పడతాయని అయితే అనుకోలేము మనం. ఆ చైతన్యం ఇంకా బీసీలలో రాలేదు. మనం నిలబడ్డాడు. మన రాజకీయ పార్టీలు ఎట్లున్నా ఆయనను సమర్థించడానికి గెలిపిద్దామనే చైతన్యం అయితే రాలేదు. బికాజ్ ఏంటంటే నవీన్ యాదవ్ అనేవాడు గతంలో నిలబడ్డాడు. బట్ శ్రీశైలం యాదవ్ కొడుకుగా ఆయన కొంత గుర్తింపు కానీ రేవంత్ నగర్ ఈ మున్సిపల్ లిమిట్స్లో అంటే వార్డ్ డివిజన్ రేవంత్ నగర్ డివిజన్ కానీ యూసుఫ్ కూడా డివిజన్ కానీ ఆడ వాళ్ళ ముద్ర ఉంటుంది. కొంత వాళ్ళు చేసిన పనులు కావచ్చు,
ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ ఏదున్నా కూడా యువకుడు అయితే టీఆర్ఎస్తో బలంగా పోటీ ఇవ్వచ్చు, కానీ ఎడ్జ్ ఇవాల్టి వరకు అయితే కొంత టీఆర్ఎస్కే ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. మరి రాబోయే నవంబర్ 11 కాబట్టి ఇంకా 2 వారాల పైన టైం ఉంది కాబట్టి చూడాలి మరి. అంటే దాదాపు 25 రోజులు దాకా ఉన్నట్టుంది ఇంకా టైం. ఇప్పుడు కాంగ్రెస్కు ఈ ఉప ఎన్నిక సరే కంటోన్మెంట్ అంటే మామూలుగా అది అట్లా కలిసిపోయింది, కానీ ఈ ఉప ఎన్నిక మీద రాష్ట్రం అంతా దృష్టి పెట్టింది. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా మా 22 నెలల ప్రజా పాలన ఏదైతే ఉందో అది బాగుందని చెప్పడానికి దీని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టే మా అవకాశాలు కనిపిస్తుంది. ఇంతమందికి 3 మంత్రులు కూడా పెట్టినారు, ఇన్ఛార్జ్ మంత్రులు పెట్టినారు. మిగతా వాళ్ళకి కూడా డివిజన్ వాళ్ళుగా ఇన్ఛార్జ్ ఇస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం మొత్తం ఫోర్స్ ఇక్కడ పెడితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా? ఎప్పుడైనా పెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బై ఎలక్షన్ వచ్చిందంటే మంత్రులను, ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ ఇన్ఛార్జ్లో పెట్టేవాళ్ళు. ఏది పెట్టినా కూడా ప్రజల లోపల నాడి చూడాలి మనం. నిజంగానే బంగ్లాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్కి వేస్తారా అనేది కూడా డౌటే. బట్ ఏమైనా 50% మించి పోలింగ్ కాదు. ఎక్కువ స్లమ్ ఓటర్స్ వేస్తారు కాబట్టి వాళ్ళు పెద్దగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు కనబడట్లేదు. సన్నబియ్యం కావచ్చు, 200 గ్యాస్ యూనిట్ కావచ్చు, అట్లాగే కొత్త రేషన్ కార్డులు కావచ్చు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకు పేదలకు అందిన ఒక పథకాలు కనుక చూస్తే మనం ఇవి కొద్దో గొప్ప అందినాయి. వీటి ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా మీరు? అంటే వాళ్ళకి ఏమందింది అనేది ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా మరి ఇండ్లు అలాట్ చేశారా? 2 బెడ్రూమ్ హాల్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు. తర్వాత తులం బంగారం ఇచ్చిండా, తర్వాత 2,500 ఇచ్చాడా, 2,000 పెన్షన్ వచ్చేటోళ్ళకి 4,000 ఇచ్చాడా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ అప్పు కార్డు ఏదో చేశారు కదా, ఆ కార్డు ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది. ఇవన్నీ బాకీ పడ్డాడు మనకు రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం ఎవరైనా వచ్చినట్టయితే మనం అడుగుదామని చెప్పి కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు, పోయిన వాళ్ళని అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి పోటీ గట్టిగా ఉండొచ్చు. బట్ నాకు అనిపించేది ఏంటంటే గోపీనాథ్ మీద కొంత సింపతి వర్కౌట్ కావచ్చు అని అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నది అక్కడ జూబ్లీహిల్స్లో, అది కూడా కొంత పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ముస్లిం ఓట్లు ఎటువైపు పడే అవకాశం ఉంటుంది సార్? అది కొంత గెలిపోవటంలో కొంచెం నిర్ణయించే స్థాయిలో ఉంటాయి. బట్ బీఆర్ఎస్ కూడా ముస్లింలలో మంచి పాలేదు. 2001 నుంచి కూడా పనిచేసిన వాళ్ళు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలు ఉన్నారు. నేను ఎప్పుడో 2001లో పోయి మీటింగ్ పెట్టారు జూబ్లీహిల్స్ బస్తీలలో. అట్లా వన్ సైడ్ ఏం లేదు. గోపీనాథ్ వారితో మంచిగా ఉండేవాడు. ఆ సింపతి ముస్లింలలో కూడా ఎక్కువ ఉంటుంది. వన్ సైడ్ అయితే ఏముండదు. ఇంకోటి మజ్లిస్ ప్రభ కూడా తగ్గింది బాగా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు 7 స్థానాలలో అసలు పెద్ద పోటీ కూడా ఉండకపోయేది. పోయినసారి ఏమైంది, 2 స్థానాలు అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా చివరి 4-5 రౌండ్ల దాకా డౌటే ఉంది కదా, టైట్ పోయింది కదా. ఇంతకుముందు ఉన్నంత ప్రభావితం చేసే పరిస్థితి వాళ్ళకు కూడా లేదు. ముస్లింలలో కూడా ఒక అభిప్రాయం బలపడుతుంది. ఎప్పటికి వాళ్ళైనా మనకేం చేయట్లేదు కదా అన్నట్టుగా వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ మనకేం చేస్తలేరు కదా అని చూడాలి. మరి ఒకటి ముస్లిం పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, బడ్జెట్లో వాళ్ళకి ఎక్కువ నిధులు పెట్టడం కావచ్చు, ఇదంతా కేసీఆర్ వచ్చినాకనే స్టార్ట్ అయింది. అప్పుడు సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కూడా చేశాడు ఆయన. కాబట్టి చూడాలి మరి, అది పోటీ ఉన్నా కూడా కొంత ఎడ్జ్ బీఆర్ఎస్కి ఉండొచ్చు అని అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏమన్నా మార్పులు చేర్పులు అయితే చెప్పలేము. ఇప్పుడు గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ కుటుంబంలోనే కొంత విభేదాలున్నాయి. వాళ్ళ అన్నయ్య వజ్రనాథ ఆయన కూడా టికెట్ ఆశించారు, నేను కూడా పోటీలో ఉన్నానని కొన్నిసార్లు మీడియాకి చెప్పారు. అది పెద్దగా ప్రభావితం చేయదు. అనుకుంటారు, ఆశిస్తారు, బట్ ఇవ్వకపోయినంత మాత్రాన వాళ్ళు యాంటీగా చేస్తారని నేను అనుకోను. ఎవరన్నా ఆశించవచ్చు. ఒక కుటుంబంలో ఆ మహిళకి ఎందుకు ఇస్తారు మీరు, నేను బ్రదర్నే కదా నాకు ఇవ్వచ్చు అని అడగచ్చు, బ్రదర్ కొడుకులు అడగవచ్చు, కానీ అంత సర్దుకుంటుంది. వాళ్ళు ఇంటర్నల్గా అందరూ ఒకటి. సార్ కేసీఆర్ మాగంటి గోపీనాథ్ మృతి చెందిన రోజు అక్కడికి వచ్చి కొంత కంటతడి పెట్టి ఆ ఉద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. ఎందుకు సార్ అంత అటాచ్మెంట్ ఉన్నా వాళ్ళ ఇద్దరి మధ్య? ఉండే, ఎందుకంటే టీడీపీలో ఆయన కింది స్థాయి నుంచి ఎత్తిన నాయకుడు ఆయన. కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచి కూడా గోపీనాథ్తో ఆయనకు అనుబంధం ఉంది. ఆయన యూత్ లీడర్ ఉండేవాడు కాబట్టి అఫెక్షన్ ఉంటుంది కదా, తను రమణంగానే పార్టీలోకి వచ్చాడు కదా. ఇప్పుడు ఓవరాల్గా బీజేపీ పాత్ర ఏంటి సార్? ఈ 2 పార్టీల్లో టగ్ ఆఫ్ వార్ ఉంటే బీజేపీ పాత్ర ఇప్పటిదాకా బీజేపీ క్యాండిడేట్ని పెట్టలేదు అని అంటే వాళ్ళు టీఆర్ఎస్ను ఓడించాలి, మెల్లమెల్లగా టీఆర్ఎస్కు నగరంలో బాగా ఉంది అని చెప్పే పరిస్థితి నుంచి టీఆర్ఎస్కి ఏం లేదు అనేది తీసుకురావాలని చెప్పి
లాస్ట్లో వాళ్ళ క్యాండిడేట్ని కూడా త్యాగం చేశారు వాళ్ళు కంటోన్మెంట్లో. ఇప్పుడేమో ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి లాస్ట్ మినిట్‌లో ప్రచారం కూడా చేయకుండా ఆ ఓట్లన్నీ యాంటీ టీఆర్ఎస్ ఓట్లన్నీ కాంగ్రెస్‌కి పోయేటట్టు చేస్తారు. కాంగ్రెస్ మీద ఇష్టం ఉన్నా లేకున్నా టీఆర్ఎస్‌కి ఏయడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు చచ్చుకుంటా కాంగ్రెస్‌కి ఏస్తారు. సార్ ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు గనుక మనకు ఫలితం ప్రతికూలంగా వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? అసెంబ్లీలో అధికారం పోయింది. పార్లమెంట్‌లో 0 సీట్స్. ఆ తర్వాత కంటోన్మెంట్ పోయింది. 2 ఎమ్మెల్సీలు ఇప్పుడు పోటీ చేయలేదు. ఈ ఉప ఎన్నిక కూడా ఓడిపోయే అంటే ప్రతికూలంగా ఫలితం వస్తే పార్టీ పరంగా పార్టీ మీద ఉన్న ఇంపాక్ట్ గాని ప్రజల్లో ఎట్లా ఉండబోతుంది? అదొక హెచ్చరికలాగా తీసుకుంటారు. అంతే. అంటే మనం నగరంలో మనకు బాగా ఉంది. అన్ని సీట్లు మనమే గెలిచామనే ఆలోచన ఏదైతే ఇంతకుముందు ఉండేదో, అట్లా లేదు. పరిస్థితి మారుతా ఉంది. మనం నగరంలో కూడా హార్డ్ వర్క్ చేయాలి. అదొక హెచ్చరికలాగా ఉంటది. అదే. గెలిస్తే మంచిది. ఓడిపోయినలనుకోండి, దానివల్లే రాజ్యాధికారం పోయేది లేదు, పదవులు పోయేది లేదు. కాకుంటే గోపీనాథ్ గారికి అదొక నెగెటివ్ నివాళి అయిపోతదది. ఆమెను గెలిపించడం ద్వారా అదొక మంచి ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నారు. ఒకవేళ గెలుస్తారని నేనైతే నిండు విశ్వాసంతో ఉన్నాను. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఓడిపోయారనుకోండి, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కాన్స్పిరసీస్ అనేటివి బయటకొస్తాయి. రెండవది ఏమైతదంటే బీఆర్ఎస్ తనను తను కొంత సర్దుకోవడానికి ఎక్కడ పొరపాటు జరిగింది ఇంకోసారి జరగొద్దు అని చెప్పుకోవడానికి ఒక హెచ్చరికలాగా అవుతది. అదే కాంగ్రెస్ ఓడిపోతే ఎట్లా ఉంటది సార్ పరిస్థితి? ఏమన్నా మార్పులు చేర్పులకి అవకాశం ఉంటదా? ఎందుకంటే ఇది ఒక వాళ్ళ పాలన తర్వాత రెఫరెండమ్ అనుకోవచ్చు కదా! మార్పులు చేర్పులు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు. లేదు. ఒకటేందంటే కొద్దిగా థింక్ ట్యాంక్‌ని పెట్టుకొని ఉన్న పరిస్థితి నుంచి కొంచెం మంచి పరిస్థితి వైపు ఎట్లా పోవాలనేది కొద్దిగా బాగా ప్రోబ్ చేసినట్టయితే ఇప్పటికంటే కొంచెం బెటర్ పరిస్థితి ఉంటది ఆయనకు. కానీ ఆ ఆలోచన ఆయన చేయట్లేదు. ఆ పార్టీలో కూడా యూనిటీ లేదు. మనల్ని ఎవరిని లెక్క చేస్తలేడు కదా! పాడైపోని అన్నట్టే ఉన్నారు. మీరు ఎవరిని కదిలిచ్చినా ఒక ఏడుపు తక్కువ ఆ పార్టీలో. కాబట్టి ఎందుకంటే అందరూ కూడా సీనియర్సే. ఆయన ఒక్కడు తప్ప. వయసులో గాని, రాజకీయాల్లో గాని అందరు సీనియర్సే. ఆయన రాజకీయాల్లోకి రాకముందు క్యాబినెట్ మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ ఆయనకు లోబడి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆయన పరిస్థితి బాలేదు. ఎక్కడ కూడా మనీ సర్క్యులేషన్ లేదు. రియల్ ఎస్టేట్ డమాలన్నది. చాలా డిపార్ట్మెంట్స్‌లల్ల నెగెటివ్ గ్రోత్ ఉన్నది. బట్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని వేల మందికి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏ క్లాస్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి మామూలు మున్సిపల్ వర్క్ చేసే వాళ్ళ దాకా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒక అసంతృప్తి అయితే బాగా కనపడతా ఉంది. తర్వాత అవినీతి పెరిగింది. ప్రతి దానికి డబ్బులు అడిగే కల్చర్ ఒకటొచ్చింది. మరి ఇవన్నీ ప్రతికూల పరిస్థితులల్ల ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా అది పెద్దగా రెఫరెండమ్ అని నేను అనుకోను కానీ వాళ్ళ లోపల కొంచెం జోష్ నింపుతది గెలిచినామని. అంత మాత్రాన రేపొచ్చే 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకి ఇది ఒక మార్గదర్శి దిక్సూచి అనుకుంటే మాత్రం తప్పైతది. పాలనలో అది ప్రస్ఫుటించే అవకాశం ఈ పాలన బాలేదనేది అందరూ చెప్తారు. ఇక్కడ గెలుపు నిజంగానే అంటే కాంగ్రెస్ కంటే కూడా శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ వాళ్ళకి సానుభూతి అనేది కొంత ఉన్నది కాబట్టి ఇదివరకు ఓడిపోయిండనేది. కానీ గోపీనాథ్ సానుభూతి ముందు అది నిలవడకపోవచ్చు. బట్ ఈ ప్రత్యేక పరిస్థితి కాబట్టి గెలిచినా కూడా ఇన్ని కుట్రల మధ్య గెలిచారనేది వస్తది. ఒక్కోటితో గెలిచినా గెలిపే. బట్ నాకాడ కాంగ్రెస్ కంటే కూడా వాళ్ళకున్న పలుకుబడి ఎక్కువ అంటే వ్యక్తిగతంగా వాళ్ళకున్న పలుకుబడే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఆయనకేందంటే గతంలో రౌడీ షీటర్ ఉండేది. చాలా కాలం నుంచి ఆయన ఏ రకమైన సెటిల్మెంట్స్ కానీ ఇవి కానీ చేయట్లేదు. కాబట్టి మెల్లమెల్లగా తన క్యారెక్టర్‌ని తను పాజిటివ్ వైపు తీసుకొచ్చాడు. అదివరకు ఆయనను నగర బహిష్కరణ కూడా చేశారు. అంతకుముందున్న కమిషనర్ 20 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను మున్సిపల్ ఏరియాలో ఇన్ఛార్జ్‌గా ఉంటిని. అప్పుడు నేనే వాళ్ళిద్దరికి బీఫార్మ్స్ ఇచ్చాను. ఆయనకు, ఆయన భార్యకు. కేసీఆర్‌ని పక్కన పెట్టుకొని ఊరేగింపులో వాళ్ళిద్దరిని జీపులో నిలబెట్టుకొని రేవంత్ నగర్, యూసుఫ్‌గూడ అంతా తిరిగాం. ఏ ఇయర్ సార్ అది? 2002 మున్సిపల్ ఎలక్షన్స్. ఓకే. ఇద్దరు టీఆర్ఎస్ క్యాండిడేట్సే. నవీన్ యాదవ్ మదర్ అండ్ ఫాదర్. ఇప్పటికి కూడా నాకు మంచి మిత్రుడు. కాకుంటే ఏందంటే రాజకీయమే కదా! చెప్పలేం మనం ఏం జరుగుద్దనేది. ఉప ఎన్నిక ఉంది కదా సార్! ఈ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉంటదా? దీనివల్ల పెద్దగా ప్రభావితం ఉండదు. కాంగ్రెస్ కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకు ధైర్యం వస్తది. ఇక్కడ మనకు ఒక్క సీటు కూడా రాలే కదా! కంటోన్మెంట్ గెలిసాము. ఇప్పుడు ఇది కూడా గెలిసాము అనేది ఒక ఉత్సాహం వస్తది తప్ప అది బీఆర్ఎస్‌కి ఒక హెచ్చరిక అవుతది. ఒకవేళ ఓడిపోతే. నాకు తెలిసినంత వరకైతే అంత ఈజీ కాదు.
గెలవడం అనేది ఇప్పుడు నవీన్ యాదవ్. ఇప్పుడు ఉన్న ఒకవేళ గెలిస్తే గనక ఇది ఒకటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచింది. ఈ ఒక్క సీటుకు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? లే ఉండదు సార్. పాలిటిక్స్లలో అట్లా ఉండదు. ఉమ్, పాలిటిక్స్లో బీసీలకు ఇవ్వాలనేది ఉన్నది. ఉమ్, బట్ యంగ్ పిల్లోడు కదా, ఇంకా అవును. భవిష్యత్తు చాలా ఉంది కదా, ఇస్తారని నేను అనుకోను. సరే ఇప్పుడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన మొన్న ఒక ఇష్యూ జరిగిన ఆ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఏంటంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మైనార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెడితే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అట్లా సంబోధించారనేది, దాని మీద అనలేదని వీళ్ళు అన్నారని వాళ్ళు కొంత. అన్ఫార్చునేట్, అట్లా మాట్లాడకూడదు. ఉమ్, ఆయన ఎవరి గురించి అన్నా కూడా తప్పే. అది ఒక మంత్రి గురించే కాదు, ఉమ్, 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 మామూలు ఇంకెవ్వరు తన కార్యకర్త గురించి కూడా అట్లాంటి పదాలు వాడకూడదు. ఎందుకంటే పశువుల్లాగా పోల్చడం ఏంది అసలు? అవును. అది పొన్నం తన భాషను సరి చేసుకోవాలి, ఇంకోసారి రిపీట్ కానియకుండా. ఒకసారి మాట నోట్లోంచి పోయినాక వెనక్కి రాదు. ఉమ్, ఆయన మైక్లో అన్నా, మైక్ లేదనుకోని అన్నా, అది అట్లా అనడమే ఆ సంస్కారం కాదు. బీసీలు సంస్కారవంతులు, మనం మనల్ని మనము బిలిటీలు చేసుకోకూడదు. ఉమ్. ఇంకోసారి అట్లా అనకూడదు. అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళని సెక్యూరిటీని అన్నాను అట్లా అంటే ఎవరినన్నా అనకూడదు. సెక్యూరిటీ అనే విషయాన్ని వేరే మంత్రితో చర్చించే పరిస్థితి ఉంటుందా సార్? ఎవరిని కూడా అనకూడదు. సెక్యూరిటీని ఎందుకు అనాలి? ఆ, ఎవరినైనా అనకూడదు. అది మంత్రినే కాదు, ఎవరిని అనకూడదు. మరి ఒకవేళ నిజంగా నేను నోటు జారితే క్షమాపణలు చెప్పాలి. నేను అనలేదు కానీ సారీ చెప్తున్నా అని చెప్పారు. అనలేదు అన్నాడా అనలేదు అనేది మీడియానే చూపెడతాను కదా. అని అనలేదంటే ఇంకా ఎక్కువ తప్పు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే క్షమాపణలు చెప్తాడో ఆ పర్టికులర్ పర్సన్కి, దాంతో అది మాఫీ అయిపోతుంది. బట్ అది కూడా చెప్పకుండా ఇంకా ఒక అబద్ధాన్ని కప్పించుకోవడానికి 10 అబద్ధాలు ఆడడం అనేది ఇంకా తనని నేరపూరితమైన స్వభావం ఉన్న వ్యక్తిగా చిత్రీకరిస్తుంది. కాబట్టి సంస్కారం కాదు, ఎవరిని అనకూడదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నాకు ఇష్టం లేదు, నేను ఆయన అట్లా అనగలుగుతాను? బాగుండదు కదా, ఎవరిని అనకూడదు. ఆ ఇష్యూకి సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నానంటే, పక్కనున్న ఎస్సీ మంత్రి కూడా ఇంకొక ఎస్సీ మంత్రిని అంటే ఆయన స్పందించలేదు కానీ వింటున్నాడు. నేను ఎప్పుడు వెళ్ళి మీటింగ్లలో వచ్చినా కానీ ఆయన లేచిపోతుంటాడు. ఎందుకు ఇట్లా, నేను ఒక కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినా, నాకు దగ్గర డబ్బులు లేవు, నాకు రాజకీయ నేపథ్యం లేని కారణంగానైనా ఎందుకు ఇట్లా వివక్ష అంటున్నాను. నిజంగా అట్లా ఉంటుందా సార్ ఇద్దరు ఎస్సీ మంత్రులను? చాలా సార్లు మనం చూస్తాము, ఒక అప్పర్ క్యాస్ట్ వ్యక్తి లోవర్ క్యాస్ట్ వ్యక్తిని ఈ రకంగా ఇన్సల్ట్ చేయడం అనేది మనకు సహజంగా కనబడుతుంది. కానీ ఒక బీసీ మంత్రి అట్లా మాట్లాడడం అనేది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. బీసీలకు అంత కుసంస్కారం ఉండదు, కలుపుకోపోతుంటారు అందరినీ. బట్ ఇక్కడ వివేక్ గురించి మాట్లాడినా సార్ అడ్లూరు లక్ష్మణ్, వివేక్ గురించి మాట్లాడుతూ నేను వెళ్ళి కూర్చుంటే లేచిపోతాడు అనే పరిస్థితి. ఎవరు వివేక్ లేచిపోతాడా? వివేక్ లేచిపోతాడు. వివేక్ ఆయన కూడా ఆయనతో మాట్లాడుతుంటే ఒక మంత్రిని అంటే ఎస్సీ మంత్రి ఆయన కూడా చెప్పాలి కదా, నేను ఎప్పుడు వెళ్ళినా కూర్చున్నా గానీ నా పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడన్నట్లు మాట్లాడి నేను గమనించలేదు ఎప్పుడు. కానీ ఒకవేళ అట్లా వాళ్ళ మధ్య ఇంటర్నల్ ఏమన్నా అట్లాంటి విభేదాలు ఉంటే సార్ట్అవుట్ చేయాలి. అవి రేవంత్ రెడ్డి చేయాల్సి. ఇద్దరు ఒకసారి మంత్రి అయిన లేదు, వివేక్ అండ్ లక్ష్మణ్ ఒకటేసారి అయినట్టున్నారు ఎక్స్పాన్షన్లో. ఏం వివేక్ ఇండస్ట్రియలిస్ట్గా ఇంట్లోకి ఎంటర్ అయ్యండి రాజకీయాల్లోకి. తెలంగాణ ఉద్యమంలో కాంట్రిబ్యూషన్ చాలా ఉంది పొన్నంది, వివేక్ది తెలంగాణ తీసుకురావడానికి. బట్ అట్లా చేస్తాడని నేను అనుకోను. కలిసిపోవాలి, ఎందుకంటే కులాలు వీలైనంత వరకు నిమ్న కులాలు కానీ బహుజనులు కానీ ఒక సఖ్యతతో ఉండాలి. అది ఒకరినొకరు ఈ రకంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అనడం అనేది మంచి సాంప్రదాయం కాదు. భవిష్యత్తులో రిపీట్ చేయొద్దని నేను పొన్నంకి చెప్తాను. ఓవరాల్గా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఒక కామెంట్ చేయాలంటే ఏం చేస్తారు? అస్తవ్యస్తంగా ఉంది. ఒకవేళ హామీలు ఇచ్చి అవి అమలు చేయలేని పరిస్థితి ఉంటే ప్రజల ముందు పోయి ఒప్పుకోవాలి, నేను చాలా హామీలు ఇచ్చినాం కానీ చేయలేకపోతున్నాం, కారణాలు ఇవి అని. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్ల కంటే ముందే ప్రజలు మోసపోతారు, నాయకులు మోసం చేస్తూనే ఉంటారు అని చెప్పి కామెంట్ చేశాడు. ఉద్దేశపూర్వకంగానే ఆయనే చేస్తున్నాడు. అపరిపక్వత చాలా ఉంది ఆయన లోపల. ఆయనకు ఎన్ని సంకల్పాలున్నా కూడా ఆచరణలో సాధ్యం కాకపోవడానికి ఏంటంటే ఒక థింక్ ట్యాంక్ లేదు ఆయన వెనకాల. తెలంగాణను అర్థం చేసుకొని ఒక్కొక్క రంగం గురించి అవగాహన ఉండి కొంత మెరుగైన సలహాలు ఇవ్వగలిగే సలహాదారులు కూడా లేరు. పొలిటికల్ రిహాబిలిటేషన్ చేశాడు, ఆ సలహాదారులు అందరూ కూడా రాజకీయంగా అడ్జస్ట్ చేయాలి కాబట్టి చేశారు. కానీ ఒక మంచి థింక్ ట్యాంక్ ఉన్నట్టయితే ఇంతకంటే కొంత మెరుగ్గా పరిపాలించే అవకాశం ఉంటుంది. బట్ ఒక మాటలో చెప్పాలంటే అస్తవ్యస్తంగా ఉందండి. అంటే రోజులు గడిచినా కొద్దీ వాళ్ళది ఏమైనా
పాజిటివ్గా మెరుగుపడుతుందా ఇంకా తగ్గుతుందా అనేది? అంటే బ్యాడే ఎక్కువ కనబడతా ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ నెగెటివ్ గ్రాఫ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు పరిపాలన అన్నప్పుడు కొన్ని ఉంటాయి. కానీ వాటితోనే మంచి పేరు వస్తదంటే రాదు. ఉమ్, గతంలో ప్రభుత్వానికిను, ఈ ప్రభుత్వానికి మధ్య పోలిక కూడా చూస్తారు. అవును. అట్లా చూసినప్పుడు కూడా ఆయన సరిపోతలేడు. కేసీఆర్ గారి పాలనలో ఆ పాలనే బాగుండే ఈ పాలన కంటే. మనం అనవసరంగా మిస్‌గైడ్ అయినాము. మనం ఒక రాంగ్ ప్రభుత్వాన్ని ఎత్తున పెట్టుకున్నాము. మనకు వచ్చే రైతు బంధు సరిగ్గా వస్తలేదు. 24 గంటల కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదు. మళ్ళీ జనరేటర్‌లొచ్చినాయి. ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో మళ్ళీ ట్యాంకర్‌లొచ్చినాయి. ఉమ్, ఇట్లాంటి బోర్‌లలో మళ్ళీ నీళ్ళు అయిపోతా ఉన్నాయి. 2 సంవత్సరాలు బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు పండుతున్నాయి తప్ప, ఒకవేళ కరువొస్తే కాళేశ్వరం అవసరం ఏందో వాళ్ళకి తెలుస్తది. కొంత ప్రజల లోపల ఒక రియలైజేషన్ అయితే వచ్చింది. ఇంకా 3 ఏళ్లలో ఈయన సరి చేసుకుంటాడని నేను అనుకోను. ఎందుకంటే గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఆయనది ఒక బ్యాడ్ బిగినింగ్ అయింది. ఉమ్, ఈ 2 ఇయర్స్‌లో చెప్పుకోదగ్గ అంత ముఖ్యమైనవి ఏం లేవు. ఒక సన్నబియ్యం లాంటి కొన్నున్నాయి. కొంతమందికి పదవులు ఇయ్యడం కావచ్చు, కొంతమందికి రూ. 1,00,00,000 9 మందికి ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటివి మంచిగానే ఉన్నాయి. కానీ తెలంగాణ తల్లిని మార్చడము, జయ జయ పాట మార్చడము, టీఎస్‌ని టీజీ చేయడము, ఉమ్, ఇవన్నీ అనవసరమైన వాటిని చేసిండనేది ఉంటది. యూరియాది పెద్ద ఆయనకు నెగెటివ్ డ్రాబ్యాక్. డ్రాబ్యాక్. కాబట్టి ఇట్లాంటియన్నీ చూసినప్పుడు ఈ 2 ఏళ్లలో మంచి కంటే చెడే ఎక్కువ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఉమ్, నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఓవర్‌కమ్ కావాలంటే ఆయనకు ఒక మంచి థింక్ ట్యాంక్ ఉంటే కొంతవరకు ఓవర్‌కమ్ అయ్యింది. కేవలం ప్రతిపక్షం మీదనే ఎప్పుడు బూతులు తిడుతూ, లేకపోతే అసభ్యంగా మాట్లాడుతూ, ప్రజల లోపల ఇంకా నేను ఇంపాక్ట్ కలిగిస్తాను అంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇప్పటికైనా ఆ ప్రచారం మానుకొని తను ఏం చేస్తాడో అది చెప్పాలంతే. ఇంకొకరి మీద ఏడవడం కంటే తన గురించి తను చెప్పుకుంటూ పోతే ప్రజల లోపల కొంత ఒక సానుభూతి అనేది సరే ఇప్పుడు ఏదైతే కేసులు మొదలుపెట్టిండో అంటే హ్మ్. మామూలుగా వివిధ స్కామ్‌లకు సంబంధించి వాళ్ళు ఆరోపిస్తున్న స్కామ్‌లకు సంబంధించి కేసులేవి ముందుకు పోతలేవు. వాటిలో ఎట్లాంటి రిజల్ట్ వస్తలేదు. అంటే నిజంగా అందులో అవినీతి కావచ్చు, స్కామ్ కావచ్చు, ఫ్రాడ్ కావచ్చు ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఊరికే ఆరోపించి దీన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు కేసుల పేరుతోని. అవినీతి ఆధారాలు వదిలిపెడతారా అవినీతి పాల్పడ్డోళ్ళు? హ్మ్. అది అది సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఏ ఎంక్వైరీ చేసినా రుజువాయిటికి కావవి. అది హ్మ్. జరిగిందా, జరగలేదా పక్కకు పెడదాం. వాళ్ళు జరిగిందని అనుకున్నా గూడా ఆధారాలు ఏం పెడతాడు? ఎవరైనా ఆధారాలు వదిలిపెడతారా? అది హ్మ్. సాధ్యమైతదా? ఇప్పటివరకు ఎవరైనా పట్టుకోగలిగిందా? భూమి పుట్టినప్పటి నుంచి కరప్షన్ అది. మరి ఎవరన్నా ముఖ్యమంత్రులు జైలుకి పోవడం గానీ, ఇటువంటి విషయాలల్ల హ్మ్. రాజశేఖర రెడ్డి మీద అంటే కిక్ బ్యాక్స్ అవి ఉన్నాయని జగన్ జైలుకి పంపారు గానీ, జనరల్‌గా జరగదు. ఎక్కడో ఒక లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో అక్కడ అప్పర్ కాస్ట్ వాళ్ళు చేసిన దానివల్ల ఆయన జైలుకి పోయిండు. పశుగ్రాసం కేసులో. అవును. జయలలిత కొన్ని శశికళ విషయంలో కొన్ని ఆరోపణలను ఇవన్నీ కూడా. బట్ అంత ఈజీ కాదు. అవి రుజువు కావు. దాదాపుగా కొట్టేస్తారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేసినా, ఈడీ ఎంక్వైరీ చేసినా కూడా అవి ఇక్కడ మనకు ఎదురైన కేసులు ఏవైతే కేటీఆర్ మీద రేస్ సంబంధించింది ఫార్ములా గానీ, కేసు, ఇట్లాంటియన్నీ ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా 1 గానీ, ఫోన్ ట్యాపింగ్ గానీ విద్యుత్ ఇవి ఇవి కొనుగోలు. ఇవన్నీ ఏవి కూడా విద్యుత్ కొనుగోలు మీద రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు దాటింది. ఇప్పటివరకు అది మీడియా ముందుకే తీసుకురాలేదు. అవును. అసెంబ్లీలో పెట్టలేదు. అంటే ఏం లేదన్నట్టే కదా! హ్మ్. కాళేశ్వరందైతే నేనే స్పష్టంగా చెప్పినాను. అందులో హ్మ్. అవినీతి ఆరోపణలే లేవు. ఆ పీసీ ఘోష్ కమిషన్ దానిలో. హ్మ్. పాలసీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. టెక్నికల్ ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి. వాటి మీద ఇంజినీర్లను కూడా శిక్ష చేయడానికి లేదు. హ్మ్. కాబట్టి కొండను తవ్వినా కూడా ఎలకను పట్టలేకపోతున్నారు. వీటిలో ఎట్లాంటి ముందడుగు పడదు. ఫోన్ కష్టం. ట్యాపింగ్ ఇష్యూ సార్? అది కూడా అంతే. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చిన వాటికే చేశారు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడారు. సినిమా యాక్టర్లని ఇంకోటని, ఇంకోటి. హ్మ్. ఏది కూడా ఆ ఫైల్‌లో లేవు. కేవలం ఏవైతే 600 చిల్లర ఏవైతే ఉన్నాయో అవన్నీ హోమ్ సెక్రటరీ పర్మిషన్‌తోని జరిగినాయి. అంటే అందులో గూడా ఎట్లాంటి శిక్ష ఎవరికీ ఏం ఎట్లాంటి శిక్ష పడే పడే అవకాశం లేదు. అవకాశమే లేదు. ఖచ్చితంగా. ప్రభాకర్ రావు కూడా పడదు. సార్ ఇప్పుడు ఫైనల్‌గా ఒక క్వెషన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఫైనల్ క్వెషన్ ఏంటంటే, ఈ కవిత ఇష్యూ ఏదైతే ఉందో, కవిత బయటికి రావడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, వాళ్ళు ఎవరైతే స్కామ్ దాన్నేమంటారు వాళ్ళ వల్ల కేసీఆర్ బదనాం అయితున్నారు. ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఈ కవిత ప్రభావం ఏమైనా ఉంటదా? వాళ్ళ రిజల్ట్ మీద కాంగ్రెస్‌కి ఏమైనా అనుకూలంగా అవుతదా? ఇప్పుడు తండ్రితోని బహిష్కరించబడ్డ ఆమెకు హ్మ్. ఆమె మాటలకి ఏం విలువ? హ్మ్. జనం అదే అడుగుతారు. ఆమెంత మంచిదైతే హ్మ్. కన్న తండ్రి ఎందుకు బహిష్కరిస్తారు అని అడుగుతారు. హ్మ్. హ్మ్. దాని ముందట ఏది నిలబడదు కదా! ఏం ప్రభావితం చేయలేదా? అంటే ఆమె ఎఫెక్ట్ ఏమి ఉండబోదు ఏముండదు. ఖచ్చితంగా. ఇప్పుడే ఇప్పుడే కాదు. హ్మ్. ఇంకా 3 ఏళ్లలో కూడా ఏముండదు. హ్మ్.
తనకు తాను గొప్పగా ఊహించుకొని ఇవన్నీ చేస్తున్నది. రాజకీయాలలో ఒకసారి నిలబడితే తెలుస్తది. డిపాజిట్ రావాలంటే ఎంత కష్టమో. పార్టీ పెట్టే ఆలోచన అన్నారు. ఇప్పుడు అవేం ఉందా సార్ అట్లాంటిది? పెడితే మంచిది. తెలిసిపోతది ఆమె బలం ఎంతో. హ్మ్. పెట్టాలని కోరుకుంటున్నాను నేను గూడా. పెడితే బలం ఏందో తెలుస్తది. ఇంకోసారి ఇటువంటి తప్పులు చేయరు. హ్మ్. అంత ఈజీయా రాజకీయాలల్ల ఆడిందల్లా ఆట నడుస్తది అనుకుంటే తప్పది. ఓకే. ఇది మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య బలమైన పోటీ ఉంటది. ఈ పోటీలో ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్య అభ్యర్థిగా ఉన్నారో బీఆర్ఎస్ తరపున, ఆమె కొంత ఎడ్జ్ ఉంటది. కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గోపీనాథ్ కాబట్టి, ఆయన చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి ప్రజల్లో ఉంటాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో గూడా ఆ నియోజకవర్గానికి గావచ్చు, రాష్ట్రానికి గావచ్చు పెద్దగా పాజిటివ్ తీసుకొచ్చే మార్పులు, పాజిటివ్ తీసుకొచ్చే డెవలప్‌మెంట్ ఏం పెద్దగా లేదు గాబట్టి, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోయే సీట్ అని వి. ప్రకాష్ గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. థాంక్ యూ.